కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ను వ్యతిరేకించడం సరికాదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగలేదని, మోదీ హయాంలో అనేక కీలక శాఖలకు దక్షిణాది నేతలు నిర్వహించారని తెలిపారు. రేవంత్ రెడ్డి డబ్బుతో రాజకీయ మనుగడ సాగిస్తున్నారని, ఆయన చెప్పిన హైబ్రిడ్ మోడల్ ఎక్కడా లేదని విమర్శించారు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలన్నదే మా విధానం అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన కూడా అదొక రాజ్యాంగమైనటువంటి ప్రక్రియ. అది ఒక పొలిటికల్ పార్టీ నిర్ణయమో పొలిటికల్ డిసిషన్ మాత్రమే కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగానే మనవేస్తా ఉన్నాను. కానీ గత కొన్ని రోజులుగా కొన్ని పార్టీలు, ముఖ్యంగా డిఎంకే కానీ లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దీనిపైన అనేక రకాలుగా విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు చేయలేనటువంటి పనులు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దేశంలో అనేకం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనేక రకాల చట్టాలు తీసుకురావడం జరిగింది, అనేక రకాల సవరణలు తీసుకొచ్చాం. అది ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేక జిఎస్టీ కావచ్చు, ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో కావచ్చు, లేకపోతే డెవల్యూషన్ అండ్ ఫండ్స్ 32% నుంచి 42% పెంచడం కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక నిర్ణయాలు ఈ దేశంలో తీసుకున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవేవి కూడా మీకు తీసుకునేటువంటి శక్తి లేదు, ఆలోచన లేదు. మరి రోజు మహిళలకు సంబంధించి కూడా అందరి యొక్క సహాయ సహకారాలతో అన్ని వర్గాల మద్దతుతో గతంలో పార్లమెంటులో బిల్లు పాస్ చేశాము. దానికి సంబంధించినటువంటి సవరణలతో ఇంప్లిమెంటేషన్ ప్రక్రియ కూడా రేపు 3 రోజుల పార్లమెంట్ తర్వాత ప్రారంభించబోతున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది? దక్షిణ భారతదేశంలో పాపులేషన్ తక్కువ ఉంది, ఉత్తర భారతదేశంలో పాపులేషన్ పెరిగింది, కాబట్టి మీరు జనాభా ప్రాతిపాదికన చేసినట్లయితే దక్షిణ భారతదేశానికి నష్టంగా జరుగుతుందని అనేక రోజులుగా మీటింగ్లు పెట్టి మాట్లాడారు. మరి ఈ రోజు కూడా ఆ సమస్యను కూడా అధిగమించి ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రక్రియ చేసి మరి అనేక రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉండాలని గతంలో ప్రక్రియ చేసి సీట్లు విభజన చేశారో ఈరోజు దానికి ఏమాత్రం మార్పు లేకుండా మహిళల రిజర్వేషన్ అదనంగా కల్పిస్తుంది. అదే ప్రాతిపాదికన అదే నిష్పత్తిలో ఈరోజు సీట్లు పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాని విషయంలో మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక వితండవాదం ఆయన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ పైన నా పైన కూడా మాట్లాడారు. కిషన్ రెడ్డికి భవిష్యత్తులో బంట్రోత్ పని ఉంటుంది, బండి సంజయ్కి భవిష్యత్తులో బంట్రోత్ పని ఉంటుందని. అసలు కాంగ్రెస్ పార్టీయే తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసింది. గతంలో ఏ రకంగా ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రులు మార్చారో మనకు తెలుసు. చెన్నారెడ్డి గారిని, విజయభాస్కర్ రెడ్డి గారిని, భవన వెంకట్రామ గారిని, జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీలో కూర్చొని ఒక ఫోన్ కాల్ ఆదేశాలతో ఇష్టారాజ్యంగా మార్చిన విషయం ఈ సందర్భంగా మనం చేస్తాం. చివరకు ఎయిర్పోర్ట్ లో అంజయ్య గారిని ఏ రకంగా అవమానం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం ఏ రకంగా పుట్టిందో రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం. ఆయన కూడా కొన్ని రోజులు తెలుగుదేశంలో ఉన్నారు. టి అంజయ్య గారిని ఎయిర్పోర్ట్ లో ఆనాటి రాజీవ్ గాంధీ